ఈరోజు రాశిచక్రం డిసెంబర్ 22, 2025 12 రాసుల వారికి ప్రత్యేక సూచనలను అందిస్తుంది. మేషం నుండి మీనం వరకు ఈ రోజు కెరీర్, డబ్బు, ప్రేమ మరియు ఆరోగ్యం కోసం ఏమి ఉందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని రాసుల వారికి ఊహించని లాభాలు మరియు శుభవార్తలు అందవచ్చు, మరికొందరు ఖర్చులు, ఆరోగ్యం మరియు సంఘర్షణల గురించి జాగ్రత్తగా ఉండాలి. గ్రహ కదలికలు ఈరోజు మీ నిర్ణయాలను నేరుగా ప్రభావితం చేస్తాయి. రోజును సానుకూలంగా ప్రారంభించడానికి మరియు మంచి ప్రణాళిక కోసం ఈరోజు వివరణాత్మక రోజువారీ జాతకాన్ని చూడండి. డిసెంబర్ 22 అనేక రాసుల వారికి కొత్త ఆశలు, అవకాశాలు మరియు హెచ్చరికలను తెస్తుంది. ఈరోజు జాతకం మీ రోజు దిశను నిర్ణయించడంలో మీకు సహాయపడటమే కాకుండా మీరు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలో మరియు అదృష్టం ఎక్కడ పూర్తిగా మీ వైపు ఉంటుందో కూడా వెల్లడిస్తుంది. ఈరోజు గ్రహ కదలికలు కెరీర్, డబ్బు, ప్రేమ మరియు ఆరోగ్యం యొక్క ప్రతి అంశానికి సంబంధించి ప్రత్యేక సందేశాలను అందిస్తాయి. కొన్ని రాసుల వారికి ఈ రోజు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడాన్ని సూచిస్తుంది. మరికొన్నింటికి ఇది సహనం మరియు అవగాహనకు పరీక్ష అవుతుంది. మీరు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే ఈరోజు చిరస్మరణీయమైన రోజు కావచ్చు. డిసెంబర్ 22 తేదీ 12 రాసుల వారికి ఎలా ఉంటుందో మరియు ఎవరు మరింత జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం. ఈ రోజు మేషరాశి వారికి ఈ రోజు జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. చాలా పరుగులు తీస్తారు మరియు మీరు మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకుంటూ రోజు గడుపుతారు. ఈ రోజు మీరు పనిపై ఎక్కువ దృష్టి పెడతారు. మీరు శక్తి మరియు ఉత్సాహంతో నిండి ఉంటారు. మీ శరీరం చురుకుగా మరియు చురుగ్గా ఉంటుంది. అయితే మీరు మీ బలాన్ని బలహీనంగా మార్చుకోకూడదు. అదృష్టం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఇది మీ పెండింగ్ పనులను సులభంగా పూర్తి చేయడంలో మీకు సహాయపడుతుంది. ఈ రోజు కుటుంబ విషయాలకు మంచి రోజు అవుతుంది. మీ తల్లిదండ్రులకు సేవ చేయడం వల్ల మిగిలిన కుటుంబం నుండి మీకు ఎక్కువ ప్రేమ వస్తుంది. వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది మరియు మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈ రోజు వృషభరాశి వారు పనిలో గౌరవం మరియు గౌరవాన్ని మరియు కుటుంబం నుండి ప్రేమను పొందుతారు. మీ కెరీర్లో మీ తెలివితేటలు మరియు నైపుణ్యాల ద్వారా మీరు కొత్త స్థాయిని సాధించడంలో విజయం సాధిస్తారు. వ్యాపారంలో పాల్గొన్న వారు మంచి సంపాదనకు అవకాశాలను కనుగొంటారు. ఈ రోజు మంచి ఒప్పందం కూడా పొందవచ్చు. మీ సామాజిక హోదా మరియు ప్రభావం పెరుగుతుంది. ఈరోజు మీరు సామాజిక మరియు మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తిని కొనసాగిస్తారు. మీ ప్రేమ జీవితంలో మీ భాగస్వామితో నాణ్యమైన మరియు శృంగార సమయాన్ని గడపడానికి మీకు అవకాశం ఉంటుంది. మీ ప్రేమ సంబంధం మరింత తీవ్రమవుతుంది. మీరు కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. ఈరోజు మిథున రాశి జాతకం వారంలో మొదటి రోజు మిథున రాశి వారికి మిశ్రమ బ్యాగ్గా ఉంటుంది. పనిలో మీరు చాలా ఎక్కువ పని మరియు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. మీరు పనిలో కొంత అదనపు ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. కొంతమంది శత్రువులు పనిలో మీపై ఆధిపత్యం చెలాయించవచ్చు. కానీ వారు కోరుకున్నప్పటికీ వారు మీకు హాని చేయలేరు. ఈరోజు మీ స్నేహితుల నుండి మీకు పూర్తి మద్దతు మరియు సహకారం లభిస్తుంది. ఇంట్లో శుభ కార్యక్రమాలను నిర్వహించడం గురించి చర్చలు ఉండవచ్చు. మీరు ఈరోజు ఒక చిన్న యాత్ర కూడా చేయవచ్చు. కానీ మీరు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. నేటి కర్కాటక రాశి జాతకం కర్కాటక రాశి వారికి ఈ రోజు మంచిది మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈరోజు మీరు కొత్తగా ఏదైనా ప్రయత్నించడానికి ఆసక్తి చూపుతారు. దీన్ని సాధించడానికి మీరు రోజంతా బిజీగా ఉంటారు. మీరు ఊహించని ఆర్థిక లాభాలు మరియు మంచి ఒప్పందాన్ని కూడా పొందవచ్చు.
మీ ప్రేమ మరియు కుటుంబ జీవితంలో సామరస్యం ప్రబలంగా ఉంటుంది. ఆస్తి విషయాలకు సంబంధించిన నిర్ణయం మీకు అనుకూలంగా ఉండవచ్చు. కుటుంబ సంబంధాలలో ప్రేమ మరియు సామరస్యం యథావిధిగా ఉంటాయి. ప్రేమికులు కలిసి నాణ్యమైన సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇతరుల వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు సింహరాశి జాతకం సోమవారం సింహరాశి వారికి అద్భుతంగా ఉంటుంది. మీరు అపారమైన అదృష్టాన్ని పొందుతారు. ఈ రోజు పెండింగ్లో ఉన్న ఒక పని పూర్తి కావచ్చు. మీ ప్రభావం మరియు ప్రతిష్ట పెరుగుతుంది. ఉద్యోగస్తులకు వారి సహోద్యోగుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. అదనంగా ఒక కోరిక నెరవేరవచ్చు. మీరు మీ కుటుంబ జీవితంలో ఆనందాన్ని పొందుతారు మరియు మీ బంధువుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు ఈ రోజు మీ పిల్లల నుండి కూడా శుభవార్త వినవచ్చు. ఈ రోజు కన్య రాశి జాతకం. కన్య రాశి వారికి ఈ రోజు చాలా మంచి రోజు. ఊహించని లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆదాయంలో పెరుగుదల సాధ్యమే. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. మీ కుటుంబ జీవితంలో మీరు ఆనందం మరియు మద్దతును పొందుతారు. మీరు ఒక పెద్ద కెరీర్ విజయాన్ని సాధించవచ్చు. గౌరవం మరియు గౌరవం పెరుగుతాయి మరియు విద్యారంగంలో పనిచేసే వారు గణనీయమైనదాన్ని సాధించవచ్చు. అయితే మీరు ఈ రోజు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీరు వైద్యుడిని సందర్శించాల్సి ఉంటుంది. నేటి తుల రాశి జాతకం. సోమవారం తుల రాశి వారికి మంచి రోజు కాదు. ఈ రోజు పూర్తి కాని వ్యాపారం మిమ్మల్ని విచారంగా మరియు నిరాశకు గురిచేస్తుంది. అదనంగా మీరు అనవసరమైన విషయాలకు అదనపు డబ్బు ఖర్చు చేయవచ్చు. కుటుంబంలో పాత సమస్య తిరిగి తలెత్తడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య వాదనలు తలెత్తవచ్చు. అయితే మీ ప్రేమ జీవితంలో ప్రేమ మరియు సామరస్యం ప్రబలంగా ఉంటాయి. వేరొకరిపై ఆధారపడేవారు ఈ రోజు నిరాశను ఎదుర్కోవచ్చు. ఆరోగ్య సమస్యలు పెరగవచ్చు. ఈ రోజు వృశ్చిక రాశి వారికి మిశ్రమ దినం. ఈ రోజు వృశ్చిక రాశి వారికి మిశ్రమ దినం. మీకు అవసరమైన అన్ని విషయాలను ఆస్వాదించడానికి మీకు అవకాశం ఉంటుంది. ఇంటి పనులు మీకు కొంచెం ఎక్కువ ఖర్చు కావచ్చు. అయితే ప్రయాణాలకు అవకాశాలు కూడా ఉన్నాయి. ఇవి మీకు గణనీయమైన లాభాలను మరియు మంచి వ్యాపార ఒప్పందాన్ని తెచ్చిపెడతాయి. మీరు పనిలో సహోద్యోగుల నుండి మంచి మద్దతు మరియు సహకారాన్ని పొందుతారు. మీ వివాహ జీవితంలో మీరు మీ జీవిత భాగస్వామి నుండి అపారమైన సహవాసం మరియు ఆనందాన్ని పొందుతారు. ఈ రోజు ధనుస్సు రాశి. సోమవారం ధనుస్సు రాశి వారికి కొత్త ప్రారంభానికి మంచి రోజు. మీరు అన్ని రకాల భౌతిక సౌకర్యాలను పొందుతారు. వీటిని మీరు పూర్తిగా ఆస్వాదించగలుగుతారు. పనిలో మీ హోదా మరియు ప్రతిష్ట పెరుగుతుంది. మీరు ఈ రోజు పెండింగ్ పనులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలి. అదనంగా మీరు చాలా సంవత్సరాల తర్వాత పాత స్నేహితుడిని కలవవచ్చు. మీ ప్రేమ జీవితంలో తీపి మరియు ప్రేమ అలాగే ఉంటాయి. మీరు మీ భాగస్వామితో కొన్ని శృంగార గమ్యస్థానాలను సందర్శించాలని ప్లాన్ చేసుకోవచ్చు. ఈ రోజు మీరు మీ ఆర్థిక విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అనవసరమైన ఖర్చులను నివారించండి. ఇంకా ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వడం మానుకోండి. సాయంత్రం మీరు వెన్ను మరియు నడుము నొప్పిని అనుభవించవచ్చు. ఈరోజు మకర రాశివారు. ఈరోజు మకర రాశివారు కొంత జాగ్రత్తగా ఉండాలి. మీరు వాహనం నడుపుతున్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే మీరు చిన్న ప్రమాదంలో చిక్కుకోవచ్చు. ఈరోజు పని క్లిష్టంగా ఉంటుంది. దీనివల్ల గణనీయమైన ఒత్తిడి వస్తుంది. అయితే రోజు రెండవ భాగంలో మీరు కొన్ని శుభవార్తలు వినవచ్చు. ప్రభావవంతమైన వ్యక్తులతో మీ సంబంధాలు కొనసాగుతాయి. ఇంట్లో పెద్దలను గౌరవిస్తారు మరియు మీరు మతపరమైన కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. మీ అత్తమామల నుండి మీకు అదనపు మద్దతు లభిస్తుంది. ఇది మీకు గణనీయమైన ఉపశమనం కలిగిస్తుంది.
ఈరోజు కుంభరాశివారు. కుంభరాశి వారికి వారంలో మొదటి రోజు మంచిది, శుభప్రదమైనది మరియు ప్రయోజనాలతో నిండి ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులు ఈరోజు పూర్తవుతాయి. చాలా కాలంగా కుటుంబంలో ఉన్న విభేదాలు పరిష్కారమవుతాయి. ఈరోజు తక్కువ ప్రయత్నంతో మీరు చాలా ఆనందాన్ని అనుభవించవచ్చు. మీ కెరీర్ మరియు వ్యాపారంలో మీరు మంచి సంపాదన అవకాశాలను కనుగొంటారు. మీరు సామాజిక పనిపై ఆసక్తి కలిగి ఉంటారు. మీరు మీ ఆర్థిక ఖర్చులను నియంత్రించుకోవాలి. వాహన మరమ్మతు ఖర్చులలో అకస్మాత్తుగా పెరుగుదలను మీరు అనుభవించవచ్చు. ఈరోజు మీన రాశివారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. డబ్బు సంపాదించడానికి మంచి అవకాశాలు ఉంటాయి. ఇది మీ ఆర్థిక పరిస్థితిని గణనీయంగా మెరుగుపరుస్తుంది. మీరు మీ కెరీర్ మరియు వ్యాపారంలో గతంలో కంటే మెరుగైన ఫలితాలను అనుభవిస్తారు. మీ ప్రసంగం మరియు తెలివితేటల ద్వారా మీరు ఒక ముఖ్యమైన మైలురాయిని కూడా సాధించవచ్చు. మీ వివాహ జీవితంలో మీరు మీ భాగస్వామి నుండి పూర్తి మద్దతు మరియు ప్రేమను పొందుతారు. ప్రేమలో ఉన్నవారు వారి భావాలను వారికి తెలియజేయవచ్చు. మీరు ఇతర వనరుల నుండి సానుకూల ఫలితాలను పొందుతారు. ఆస్తి విషయాల నుండి మీరు గణనీయంగా ప్రయోజనం పొందుతారు. మీరు పెద్ద మరియు లాభదాయకమైన ఒప్పందాన్ని పొందవచ్చు. కాబట్టి నేటి వీడియో కోసం అంతే. సనాతన ధర్మం, పురాణాలు మరియు నీతిపై మరిన్ని వీడియోలను చూడటానికి దయచేసి మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.